వెల్కమ్ టు అనిల్ తెలుగు ఎడ్యుకేషన్. ఈరోజు మనం 10వ తరగతి తెలుగు మొదటి పాఠమైనటువంటి ప్రత్యక్ష దైవాలు ఈ పాఠం యొక్క కవి పరిచయాన్ని చూద్దాం. ఆ కవి ఎవరు అంటే ఎర్రన. సో ఇది మనకు రాబోయేటువంటి టెట్ మరియు డిఎస్సికి ముఖ్యమైనటువంటి పాఠంగా చెప్పుకోవచ్చు. అందుకే ఈ పాఠం యొక్క కవి పరిచయాన్ని ఒకసారి చూద్దాం. మరి కవి ఎవరు అంటే ఎర్రన. ఈ ఎర్రన మనకు తెలిసినటువంటి ఆయనే. ఈయన కవిత్రయంలో 3వ వ్యక్తిగా మనము నేర్చుకుంటూ ఉన్నాం. మరి ఈయన ఏ శతాబ్దం వారు అంటే ఈయన 14వ శతాబ్దం వాడు. ఎన్నో శతాబ్దం వాడు? 14వ శతాబ్దం వాడు. ఈయన యొక్క తల్లిదండ్రులు ఎవరు అంటే తల్లి పోతమ, తండ్రి సూరణ. తల్లిదండ్రులు ఎవరు? తల్లి పోతమ, తండ్రి సూరణలు. మరి ఈయన ఎక్కడ జన్మించారు అంటే పాకనాడు సీమ, నెల్లూరు జిల్లా కందుకూరు సమీపంలోని గుడ్లూరు గ్రామంలో జన్మించారు. అది ఎక్కడ ఉంది అంటే నెల్లూరు జిల్లాలో ఉంది. సో ఏ ఊరికి సమీపంలో ఉంది అంటే కందుకూరుకు సమీపంలో ఇది ఉంది. ఆయన అక్కడ జన్మించడం జరిగింది. మరి ఈయన ఎక్కడ ఉండేవారు అంటే ఈయన అద్దంకిని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తూ ఉన్నటువంటి ప్రోలయ వేమారెడ్డి యొక్క ఆస్థానంలో ఉండేవారు. సో ఎవరు ఈ ఆస్థానంలో ఉండేవారు అంటే ప్రోలయ వేమారెడ్డి యొక్క ఆస్థానంలో ఉండేవారు. ఆయన ఎక్కడ ఉండేవారు అంటే అద్దంకిని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తూ ఉండేవాటి ఒక రాజు. మరి ఈయన ఏం రాసినాడు? ఎవరు? ఎర్రన ఏం రాసినారు అంటే ఆయన రామాయణం రాసినాడు, హరివంశం రాసినాడు, అరణ్య పర్వశేషం, నృసింహ పురాణం వీరి యొక్క రచనలు. సో ఆయన రామాయణం రాసినాడు, హరివంశం మరియు అరణ్య పర్వశేషం మరియు నృసింహ పురాణం ఇవన్నీ కూడా ఆయన రచించడం జరిగింది. మరి ఈయనకి కొన్ని బిరుదులు అనేటివి ఉన్నాయి. అవి ఏవి అంటే శంభుదాసుడు మరియు ప్రబంధ పరమేశ్వరుడు అనేటువంటి బిరుదులతో ఈయన ప్రసిద్ధి పొందడం జరిగింది. ఈయన యొక్క రచన శైలి ఏ విధంగా ఉంది అంటే సూక్తి వైచిత్రి అనేటువంటి రచనా శైలిలో ఈయన యొక్క రచనలు అనేటివి ఉంటాయి. మరి ఈ ప్రత్యక్ష దైవాలు అనేటువంటి పాఠం ఎక్కడ నుంచి తీసుకోవడం జరిగింది అంటే మహాభారతం యొక్క అరణ్య పర్వశేషంలోని 5వ ఆశ్వాసం నుంచి స్వీకరించడము జరిగింది. సో ఇది ఈ ప్రత్యక్ష దైవాలు అనేటువంటి పాఠం యొక్క ముఖ్యమైనటువంటి కవి పరిచయం. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.